నేర్చుకుందామా? అయితే మనం ఈ నెలలో మొక్కల గురించి చెట్ల గురించి నేర్చుకున్నాం కదా. అయితే ఇప్పుడు ఒక కొత్త విషయం మీకు చూపిస్తాను నేను, సరేనా? ఇప్పుడు ఇక్కడ మన దగ్గర వైట్ పేపర్ ఉంది కదా, మళ్ళీ ఇదేంటి చెప్పండి? ఇది గమ్. అయితే ఇప్పుడు మనం ఏం నేర్చుకుందామంటే, ఇప్పుడు నేను కొన్ని చూపిస్తాను మీకు వస్తువులు, ఇవి అవేంటి నాకు చెప్పాలి. ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్పండి? ఇది చెట్టు. చెట్టు మొక్క. చెట్టు అంటే పెద్దగా ఉంటుంది. మనం ఇప్పుడు ఆడ ఉంది కదా చెట్టు, టేకు చెట్టు, మునగ చెట్టు ఉంది, అవి పెద్ద పెద్ద చెట్టు, పెద్ద పెద్ద వృక్షాలు. ఇది మొక్క. అయితే ఈ మొక్కకు ఇంకొకటి చూద్దాం. ఇదేం చెప్పండి? మొక్క. గుడ్. ఇదేం చెప్పండి? మొక్క. ఇదేంటిది? మొక్క. అయితే ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, చెప్పాలి. ఇది మొక్క కదా, మొక్కకు ఇవి ఏమంటారు ఆయన చెప్పండి గుడ్డలు? గివి గివి. గుడ్. ఇవేంటివి? ఈ ఆకులు ఏ రంగులో ఉన్నాయి? ఆకుపచ్చ రంగులో ఉన్నాయి. ఇవి ఆకులు కదా. మన ఇక చూడండి, ఇవి ఇట్లా ఉన్నాయి కదా, ఇవి ఏమంటారు చెప్పండి? ఇప్పుడు ఇది మొక్క కదమ్మా. ఈ మొక్కకు ఇక్కడ ఆకులు ఉన్నాయి కదా. అయితే వర్షిత తెలుగుతాలి, ఈ పక్కలకు ఉండేవి ఏంటి చెప్పండి? ఇవి కొమ్మలు. అయితే ఈ ఫస్ట్ ఈ పొడుగున మొత్తం ఉంది చూడు చెట్టుకు, కీర్తి, ఇది ఏంటిది తెలుసా? కాండము. ఇది కాండము, ఇవి కొమ్మలు, ఇవేంటివి? ఇవి ఆకులు. ఆగండమ్మా, ఇక్కడ చూడండి, ఇవేంటి చెప్పండి? ఈ మొక్కకు ఈ కింద ఉన్నవి ఏంటివి చూడండి ఒకసారి. ఏంటివి ఇవి? ఇప్పుడు ఈ చెట్టు పైన ఇట్లా ఉంటుంది, ఇది ఏడ ఉంటే చెప్పండి? ఇవి కిందనే ఉంటాయి కానీ ఏడ. ఇప్పుడు మనం చెట్టు ఇట్లా పెడతాం కదా, చెట్టులో ఉంటుంది కదా మనం పాతి పెట్టినప్పుడు, ఇవి ఎక్కడ వస్తాయి? కిందనంటే ఏడా? దీన్ని ఏమంటారు? బండ. అంటే మనం బండ మీద వాత పెట్టాం కదా, కింద వాత పెడతాం కదా, మళ్ళీ ఆడ ఏం పాతి పెడతాం? భూమి లోపలికి ఉంటాయి. ఫస్ట్ మనము ఒక విత్తనం వేస్తే ఇది భూమి లోపలికి ఇట్లా పెడతాం కదా, విత్తనం తోటి పెట్టినామంటే నాకు చిన్న మొలకలు వస్తాయి, మన నీళ్ళు వస్తాయి. ఆ మొలకలకు ఇట్లా వేర్లు వస్తాయి. ఇది చెట్టు ఇట్లా పెరిగి ఇవి ఏమంటాయి? వీళ్ళని వేర్లు అంటారు. ఈ వేర్లు ఏడ ఉంటాయి? మనకు భూమి లోపల ఉంటాయి. ఏడ ఉంటాయి వేర్లు? భూమి లోపల ఉంటాయి. చెట్లకైనా మొక్కలకైనా ఈ వేర్లు ఉంటేనే చెట్టు పెరుగుతుంది. ఇప్పుడు కూడా మనం అటు ప్రయోగం చేద్దాం మళ్ళా, సరేనా? ఇప్పుడు చెప్పండి, ఏంటివి? వేర్లు, కాండం, కొమ్మలు, ఆకులు. ఇవి కాకనే మళ్ళా చెట్లకు ఏం చేసే తెలుసా? ఇక చూడండి, మనం మునగ చెట్టుని తీసుకుందాం. ఏం చెట్టు ఇది? మునగ చెట్టు. ఏం చెట్టు ఇది? అయితే ఈ మునగ చెట్టుకు కింద వేర్లుంటవి, పెద్ద చెట్టు కదా. ఈ కొమ్మలు, ఈ కొమ్మలు కదా మనం తెచ్చింది. ఇప్పుడు ఆ పప్పులు వేసుకుంటాం కదా, మళ్ళా ఈ కొమ్మలకు మళ్ళా పువ్వులు కాస్తున్నాయి చూడండి. ఇవి కీర్తి కదా, కీర్తి. అయితే ఈ కొమ్మలకు మళ్ళా పువ్వులు కాసినాయి కదా ఈ దీళ్ళకు. అయితే ఇప్పుడు ఈ పువ్వులకు మళ్ళా ఏం చేస్తా తెలుసా? ముల్లగా కాయలు కాస్తాయి. ఏం కాయలు కాస్తాయి? మునగకాయలు కాస్తాయి. పువ్వులు కాస్తే ఈ కాయలకు మొగ్గలు చిన్న కాయలు కాస్తాయి పువ్వులకు. అయితే ఇవి కాకనే మీరు జడల్లో పెట్టుకునేటుంటాయి చూడు. ఇక చూడండమ్మా, ఈ పువ్వులు కూడా కాస్తాయి చూడండి. కొన్ని చెట్లకు, కొన్ని మొక్కలకు పువ్వులు కాస్తాయి కదా. ఇప్పుడు మనం నేర్చుకున్నాం కదా, ఏం నేర్చుకున్నాము? పువ్వులు. గుడ్ గుడ్. అయితే పప్పులు వేసుకోవాలి మనం. ఇవి ఆకుకూరలు బలం. అయితే ఇప్పుడు మనం మొక్క గురించి నేర్చుకున్నాం కదా. మొక్కకు వేర్లు ఉంటవి, కాండం ఉంటవి, కొమ్మలు ఉంటవి,
ఆకులు ఉంటవి, మళ్ళీ చిన్న చిన్న కాయలు కాస్తవి, పువ్వులు కాస్తవి, కాయలు కాస్తాయి. గుడ్. ఇవి కొమ్మలేమ్మా, ఇవి ఆకులు. ఆకులు ఇప్పుడు ఈ పువ్వులు దీనిలో చిన్న చిన్న మళ్ళీ విత్తనాలు కాస్తాయి. దీనిలో విత్తనాలు చిన్న చిన్నవి ఇట్లా వచ్చి చిన్న చిన్న విత్తనాలు కాస్తాయి కదా. చూద్దాం మళ్ళీ పెద్దగా అయితే